గోదావరి నదిలోకి కలిసే కాలుష్యకారక వ్యర్థాలు జలాలు వాటి నిర్వహణపై పూర్తిస్థాయి ఆడిట్ చేపట్టి నివేదిక ఇవ్వండి. ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు ఏమిటి, భవిష్యత్తులో చేయబోయే పనుల మీద స్పష్టమైన ప్రణాళిక సిద్ధం చేయండి అని ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉన్నతాధికారులు తూర్పు గోదావరి జిల్లా అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది నిర్వహించనున్న గోదావరి పుష్కరాల్ని కాలుష్యరహిత గోదావరి థీమ్తో సాకారం చేసి నిర్వహించడానికి కూటమి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. రాజమహేంద్రవరం పర్యటనలో భాగంగా సోమవారం ఉదయం 6 గంటల శ్రీ రాజమహేంద్రవరం పుష్కరాల ఘాట్ నుండి కోట్లింగాలు ఘాట్ వరకు పడవలు ప్రయాణించి గోదావరి జిల్లాల కాలుష్యకారక ప్రాంతాన్ని పరిశీలించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో పాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, శాసన మండలిలో ప్రభుత్వ పిడుగు హరిప్రసాద్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా తదితరులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. 285. అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఉన్నతాధికారులకి, గౌరవ ప్రజాప్రతినిధులకి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తరఫున నా తరఫున అందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను రాత్రి రాజమండ్రికి వచ్చి ప్రత్యేకించి ఈ పుష్కరాలు రాబోతున్నాయి. ఇంకో సంవత్సరంలో సరిగ్గా 12 నెలలు. దానికి సంబంధించి పనులు జరుగుతున్న పురోగతి ఎలా ఉంది, దాంతోపాటు ఈ పుణ్యలో స్నానం చేయడానికి అసలు కాలుష్యం అవుతుంది ఏంటో మీకు నిర్ధారించుకోవడానికి నేను ఇక్కడ రావడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఉన్నతాధికారులతో మాట్లాడి ఆ గౌరవ ప్రజాప్రతినిధులందరితో కూడా చర్చించిన తర్వాత మేము తీసుకున్న నిర్ణయాలు ఫార్మేషన్ ఆఫ్ ఇంటర్ డిపార్ట్మెంటల్ ఇంటర్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ PCB యాజ్ నోడల్ డిపార్ట్మెంట్. 6 జిల్లాలకి సంబంధించి ఈ గోదావరి 6 జిల్లాలు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కోనసీమ, ఏలూరు, కాకినాడ, పోలవరం ఈ 6 జిల్లాలతోటి ఒక ఇంటర్ డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ విత్ ఇంటర్ డిపార్ట్మెంట్స్. దీనికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఒక నోడల్ డిపార్ట్మెంట్గా దీన్ని చూస్తుంది. అలాగే ఈ పుష్కరాలకు సంబంధించి పొల్యూషన్ ఎంత ఉందని మాట్లాడుతున్నప్పుడు కొన్ని చోట్ల కొన్ని పరిశ్రమల తాలూకు కాలుష్యం కూడా గోదావరి నదులు, గోదావరి పాయలు, పంట కాలంలో రావడం కూడా జరుగుతూ ఉంది. వీటిని కూడా చెక్ చేయడానికి ఎలా చేద్దామనే చర్యలో భాగంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి చైర్మన్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అందరూ కూర్చొని అందరూ నిర్ధారణ కూర్చొని దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ మున్సిపాలిటీలకు కావచ్చు, పంచాయతీలకు కావచ్చు, ఈ 5 జిల్లాలకి, ఈ 6 జిల్లాలకి ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈ మెజర్స్ని మిటిగేట్ చేయడానికి ఈ పంచాయతీలకి, మున్సిపాలిటీలకి దాదాపు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి 100 కోట్లు బడ్జెట్ కేటాయించడం జరిగింది. అలాగే పంచాయతీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక రాజధాని వస్తే ఎలా గ్రోత్ ఇంజిన్ అని అంటారు రాష్ట్రానికి, ఈ పుష్కరాలకి దాదాపు మనం ఆంధ్ర ఆశిస్తుంది 10 కోట్ల మంది టూరిస్టులు వస్తారు ఇక్కడికి, ఆంధ్రప్రదేశ్కి. భిన్నమైన దారుల నుంచి, రకరకాల రాష్ట్రాల నుంచి, హైవేస్ నుంచి. సో దాంట్లో అందరూ రాజమండ్రి చుట్టుపక్కలే కాకుండా ఇది 6 జిల్లాలకు సంబంధించింది కాబట్టి 6 జిల్లాలకు కూడా దీని నుంచి ఆర్థిక లబ్ధి పొందాలి. అలాగే దీనికి ఒక ఆర్థిక పరిపుష్టి చేకూరాలన్న ఉద్దేశంతో ఇందాక ప్రిన్సిపల్ సెక్రటరీ కందిలాల్ దండే గారితోనూ, కృష్ణతేజ గారితో మాట్లాడుతుంటే వారి దగ్గర నుంచి మేము మాట్లాడుకుంది, మేము నిర్ధారణకు వచ్చిందంటే పంచాయత్స్ టు బి మేడ్ సెల్ఫ్ సఫిషియెంట్ విత్ ఫెసిలిటీస్ టు క్యాటర్ టు పుష్కరమ్స్. అంటే ఎవరైనా సరే వచ్చి పుష్కరాల్లోకి వెళ్ళాలి అంటే మేజర్ వీటికే కాకుండా చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో పంచాయతీల్లో, దట్టు ఒక 5 స్టార్ రేటింగ్, 4 స్టార్ రేటింగ్ పంచాయతీల్లో మేము గైడ్ చేసి అక్కడే పంచాయతీల్లో హోమ్ స్టే పెట్టి వాళ్ళకి చక్కగా వచ్చి పుష్కర స్నానం చేసి దేవుడికి దర్శనం చేసుకొని అక్కడ
వారి పూర్తి కొంచెం సేద తీరి తిరిగి వాళ్ళ గమ్యస్థానాలకు వెళ్ళేలాగా దాదాపు 285 పంచాయతీలని గుర్తించాం. దానిని ఎలాగా ఇంకొంచెం మరింత అందాన్ని ఇనుమడింపు చేసేలాగా పుష్కర్ ఘాట్స్ మరింత సౌకర్యవంతంగా ఉండేలా దానికి కూడా పంచాయతీరాజ్ నుంచి ప్రత్యేకంగా నిధులు దానికి ఇవ్వబోతున్నాం. అలాగే మేజర్ ఇప్పుడు కలెక్టర్ గారితో మాట్లాడుతున్నప్పుడు ప్రియా గారితో రాజమండ్రి కలెక్టర్ గారు కీర్తి గారితో ఏమొచ్చినట్టు ఇప్పుడు ఇందాక మొత్తం నేను ఈ పరిశీలనకి వెళ్ళినప్పుడు చాలా ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి. మనం ఎంత శుభ్రపరుస్తున్నా కానీ ఎక్కడో చోట నాలాల నుంచి దీని నుంచి వచ్చేయటం లేదంటే గట్ల నుంచి పడేయటం. దీనికి కలెక్టర్ కీర్తి గారు చెప్పింది ఏంటంటే ప్లాస్టిక్ ఫ్రీ రాజమండ్రి అనే ఒక నినాదంతో ఒక అవగాహన కార్యక్రమాన్ని మొదలు పెడతాం ఈ రోజు నుంచి. దానికి సంపూర్ణంగా మనందరం మద్దతు తెలపాలని కోరుకుంటూ, ఎందుకంటే ఇది మన నదిని, మన జీవనది, మనకి తల్లి లాంటిది మన నది. ఆ నదిని మనం కలుషితం చేసుకుంటే మన భవిష్యత్తును మనమే పాటు చేసుకుంటాం. అందుకని మనస్ఫూర్తిగా ఈ రోజు నుంచి ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు ఈ ప్లాస్టిక్ ఫ్రీ అనేదాన్ని మీరు ఒక నినాదంగా తీసుకొని నదులు కలుషితం కాకుండా, ముఖ్యంగా మన తల్లి లాంటి గోదావరి నది కలుషితం కాకుండా కాపాడవలసిన బాధ్యత గోదావరి జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి, ప్రతి ఒక్క తల్లికి, ప్రతి ఒక్క బిడ్డకి బాధ్యతను తెలియజేసుకుంటూ మీరు కూడా నో ప్లాస్టిక్ ఫ్రీ అన్నదానికి మీరు కూడా భాగస్వామ్యం కావాలని మనస్ఫూర్తిగా అందరినీ నేను అభ్యర్థిస్తున్నాను. ఇది మొదటి మీటింగ్ మాత్రమే. నేను తీసుకున్నది ఏంటంటే బాధ్యత నా డిపార్ట్మెంట్ కింద పర్యావరణ విభాగం కింద నాకు ఈ కృష్ణా గోదావరి క్లీన్ దీన్ని శుభ్రపరిచే వ్యవస్థ కూడా నా కిందే ఉంటుంది. అది దానికి బడ్జెట్ లేదు. సో దాన్ని ఎంపవర్ చేసి బోత్ గోదావరి అండ్ కృష్ణాని జీవనదులవి, ఆ జీవనదులు ఎలాంటి కాలుష్యం లేకుండా, ఎలాంటి పారిశ్రామిక కాలుష్యాలు లేకుండా ఎలా చేయాలి, ఒకవేళ కాలుష్యాలు ఉంటే దాన్ని అసలు కాలుష్యం లేకుండా దాన్ని శుభ్రపరిచి శుద్ధిపరిచి తిరిగి నదుల్లోకి వదలాలన్నదే సంబంధించి కొంతమంది పారిశ్రామికవేత్తలతో కూడా నెక్స్ట్ మీటింగ్ నేను మాట్లాడబోతున్నాను. వారి సహాయ సహకారాలు కూడా తీసుకొని మన జీవనదుల కాలుష్యం కాకుండా భవిష్యత్తు తరాలు ఆరోగ్యంగా ఉండాలన్న సదుద్దేశంతో దీనికి ఈ రోజున రాజమండ్రిలో శ్రీకారం చుట్టాం. దాంతోపాటు ఈ కార్యక్రమాన్ని పుష్కరాలు వచ్చే వరకు నేను ప్రతి 2 వారాలకి కనీసం అవసరమైతే నెలకి 3 సార్లు అయినా సరే, 4 సార్లు అయినా సరే నేను దీన్ని సూపర్వైజ్ చేసి కాలుష్యానికి సంబంధించి కానీ, డెవలప్మెంట్కి సంబంధించి కానీ నేను బాధ్యత తీసుకుంటానని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తాను. అలాగే ఈ 6 జిల్లాలకు సంబంధించిన ప్రధానమైన మన పార్టీ అభ్యర్థులు, మన ఎన్డీఏ అభ్యర్థులందరికీ కూడా ఇన్వైట్ ఆల్ honorable representatives will be meeting soon and we'll discuss and we'll take all these suggestions. So thank you and once more thank you. Jai Hind. Sir, 1 minute, Babu.